హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే నేను పెసరట్టు ప్రిపేర్ చేశాను. అందులోకి అల్లం చట్నీ, అలాగే పీనట్ చట్నీ అనమాట. సో డైట్ అయితే కొంచెం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకని అంటే పూర్తిగా అయితే నేను స్టార్ట్ చేయలేదు, బట్ తొందరలోనే స్టార్ట్ చేస్తాను. బట్ దానికంటే ముందు ఏంటంటే కొంచెం ఈ మధ్యకాలంలో బాగా అసలు కంట్రోల్ లేకుండా అయిపోయిందనమాట ఫుడ్ విషయంలో. సో అది కొంచెం కంట్రోల్ చేస్తూ ఉన్నాను, ఒక పూటైనా సరే. అది స్టార్ట్ చేశాను. అండ్ దెన్ ఇక్కడ మా బ్రదర్ అండ్ మా హస్బెండ్ అయితే నైట్ అయితే ఇవి ప్యాక్ చేశారండి. నేను ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ రీచెక్ చేసుకుంటాననమాట. అంటే ఎవరికి వెళ్తుంది అండ్ ఏం ప్యాక్ చేసాము ఇవన్నీ కూడా రీచెక్ చేసుకొని వన్స్ ఓకే అనుకున్న తర్వాత ఇవి డిస్పాచ్కి వెళ్ళిపోతాయి అనమాట. తిన్నావా? ఏది బాక్స్ అక్కడ వేసేసావా? ఓకే, బ్యాక్ సైడ్ పెట్టేద్దాం. ఏంటమ్మా ఇది? యాపిలా? స్వీట్ లైమ్. నెక్స్ట్ నువ్వు స్కూల్లో ఏం గేమ్ ఆడుకున్నావు ఇవాళ? ఆడుకోనా? ఏడ్చా? ఏడ్చా? ఏడ్చావా? రేపు ఏడుస్తా. ఎందుకు ఏడవ్వా? ఈ అనవా? చెప్పు అమ్మ, చెప్పు ఈ అన్నం. సో ఇక బాబు అయితే స్కూల్ నుంచి వచ్చేసాడండి. 12 లోపలే వచ్చేస్తాడు అనమాట. సో నేనైతే ఇంకా తను బత్తాకాయ అయితే కొంచెం ఇష్టంగా తింటాడు, ఆరెంజ్ ఇటువంటివి. సో అదైతే పెడుతున్నాను. అండ్ నేను ఇక్కడ బాబు వచ్చిన తర్వాత నేను ఇంకా లంచ్ కూడా స్టార్ట్ చేశానండి. ఈరోజైతే మునక్కాయ పాలు పోసి చేస్తున్నాను. సో ఆనియన్, టమోటా అండ్ మునక్కాయ ఒకటేసారి వేసేసి అది కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేస్తాను. అండ్ దెన్ పాలు పోస్తాను. నాకు ఎందుకనో కానీ ఒక్కొక్కసారి విరిగిపోతున్నాయండి పాలు. నేను నార్మల్గా ఒకసారి పచ్చిపాలు పోస్తాను అనమాట. విరిగిపోతున్నాయి అని చెప్పేసి మళ్ళీ కాచి చల్లార్చి పెట్టిన పాలు పోస్తున్నా, అయినా కూడా విరిగిపోతున్నాయి. మీకు ఏమన్నా టిప్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది అండ్ నేను ఇంకా కొంతమందికి షార్ట్ రూపంలో షేర్ చేస్తాను. సో నాకైతే ఈరోజు విరిగిపోయాయి అనమాట. ఒక్కోసారి మాత్రం విరగవండి, ఎందుకో నాకు తెలియట్లేదు డిఫరెన్స్ అనేది. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ చేశాను పాలతోటే. అసలు చాలా కొన్ని మంత్స్ అయిపోయింది అనమాట చేసి, మళ్ళీ ఇవాళే చేయడం. అండ్ దెన్ ఇక్కడ ఇంకా నేనైతే అది లంచ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ కొన్ని అమెజాన్ నుంచి నేను రెగ్యులర్గా యూస్ చేసే ప్రోడక్ట్స్ కొన్ని తీసుకున్నాను, అది మీకు చూపిస్తాను చూడండి. అండ్ లోరియల్ది సీరం లాస్ట్ టైం వాళ్ళు అడిగారండి చూపించమని. సో ఇదేనమాట బాటిల్. ఇంకా మీకు వైట్ అండ్ రెడ్ కలర్ క్యాప్ వచ్చి వైట్ కలర్ బాటిల్లో కూడా ఉంటుందండి సీరము. అది కూడా చాలా బాగుంటుందన్నమాట. నేను ఫస్ట్ టైం యూస్ చేసింది అదే లోరియల్లో. నాకు చాలా బాగా నచ్చింది. హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. బాగా డ్రైగా ఉంది, ఫ్రిజ్జీగా ఉంది అండ్ రెగ్యులర్గా బయటకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ట్రై చేయండి. సో నేనైతే ఎవ్రీ టైం యూస్ చేయనండి, ఎప్పుడో నాకు యూస్ చేయాలనిపించినప్పుడు మాత్రమే యూస్ చేస్తాను. సో నేను వీటికి సంబంధించిన లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి పర్చేస్ చేశాము. అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఇంకోటి చూపిస్తున్నానండి. ఇది మినిమలిస్ట్ నుంచి మెలిక్ బాండ్ రిపేర్ కాంప్లెక్స్ అనమాట. అంటే మనకి ఏంటంటే ఇది లైక్ హెయిర్ ఆయిల్ మనం యూస్ చేస్తాం కదా తప్పనిసరిగా బాత్కి వెళ్ళే ముందు. మీరు తలస్నానం చేసే ముందు స్కాల్ప్ అయితే యూస్ చేయొద్దండి. మీ హెయిర్ లెంత్ ఉంటుంది కదా, మనం నార్మల్గా స్కాల్ప్కి ఆయిల్ అప్లై చేసుకుంటాము, హెయిర్ లెంత్ కూడా యూస్ చేస్తూ ఉంటాము ఆయిల్. సో ఆయిల్ కాకుండా ఇది మీరు హెయిర్ లెంత్కి యూస్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఏంటంటే మనకి హెయిర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది కదా, సో కట్ అయిపోవడము లేకపోతే స్ప్లిట్ ఎండ్స్ రావడం ఇటువంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా మనకి ఇది రిపేర్ చేస్తుంది అనమాట హెయిర్ని, అంటే డ్యామేజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇదైతే నాకు కొత్తగా తెలిసింది. సో అందుకనే మీకు కూడా చూపిస్తున్నాను, ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. అండ్ దెన్ ఇది వచ్చేసరికి లోరియల్ నుంచి ఫేస్ సీరం అనమాట. సో ఇదేంటంటే మనకి లైక్ ఫేస్ అనేది తడిపొడిగా ఉన్నప్పుడు మనం ఫేస్ వాష్ చేసిన తర్వాత లైక్ మాయిశ్చరైజర్ లాగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చండి. మీరు బాగా ఎక్స్ట్రీమ్ డ్రై అనుకోండి, ఇది తప్పనిసరిగా యూస్ చేయండి, బాగుంటుందంట. సో నాకు కూడా క్లియర్గా తెలియదు ఈ 2 ప్రోడక్ట్స్ గురించి అయితే కనుక. సో ఇది వేరే వాళ్ళు యూస్ చేసి బాగుందని చెప్పిన తర్వాత నేను ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. సో నేను యూస్ చేసిన తర్వాత అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకోటండి, ఇది కూడా హెయిర్ కేర్ రిలేటెడే. ఈ మధ్యకాలంలో చాలామంది మా హెయిర్ చాలా డ్రై ఉంటుందండి, ఫ్రిజ్జీగా ఉంటుందండి అని చెప్పేసి నా ఓల్డ్ వీడియోస్కి అయితే కామెంట్స్ వస్తున్నాయి అనమాట. సో దానికోసం నేను ఇక్కడైతే ఇంకొక ప్రోడక్ట్ కూడా చూపిస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదేంటంటే డవ్ నుంచి 10-in-1 రిపేర్ అనమాట. సో ఇదేంటంటే మనకి హెయిర్ సేమ్ అండి, కండిషనర్ అనమాట. అంటే ఇది కండిషనర్ లానే, కాకపోతే
కొంచెం థిక్‌గా ఉంటుంది. హెయిర్ ప్యాక్ అని మెన్షన్ చేశారు. సో, హెయిర్ మాస్క్ అని. సో, ఏంటంటే కండిషనర్ అనేది మనకు కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా! ఇది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉంటుందనమాట. ఇదేంటంటే మనం తలస్నానం చేసిన తర్వాత వెట్ హెయిర్ మీద మనం కింద హెయిర్ లెంత్‌కండి, స్కాల్ప్‌కి కాదు, అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని తర్వాత వాటర్‌తో వాష్ చేసేసుకోండి. మీ హెయిర్ అనేది చాలా స్మూత్‌గా అవుతుంది. ఇది ఎక్స్‌ట్రీమ్ డ్రై ఉండే వాళ్ళకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇది కొంచెం మనకి థిక్‌నెస్ ఉంది కదండీ! బాగా డ్రైనెస్ ఉంటుంది అన్న వాళ్ళు మాత్రం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ బాడీ స్క్రబ్ చూపిస్తున్నానండి. ఇది అన్నిటికన్నా కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందండి నాకు. డవ్ నుంచి అనమాట. ఎక్స్ఫోలియేటింగ్ బాడీ పాలిష్ అనమాట. సో, ఇదేంటంటే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే మ్యాంగో బటర్ ఇవి ఉంటాయండి. ఆల్మండ్ అట్లాగా. సో, మనకి నార్మల్‌గా బాడీ స్క్రబ్ ఇంతకుముందు నేను యూజ్ చేసినవి ఒకటి డాక్టర్స్ సంథింగ్ ఏదో యూజ్ చేశాను. అది బాగా థిక్‌గా అనిపిస్తుందండి. అంటే మనకది కొంచెం డ్రైగా అట్లా అనిపించింది. మనం హ్యాండ్ మీద అప్లై చేసుకున్నా కూడా నాకు స్మూత్‌గా అట్లా ఏమి అనిపించలేదు. డ్రై అనిపించింది. బట్ ఇది మాత్రం మీ కన్సిస్టెన్సీ చూపిస్తానండి. చాలా బాగుంటుంది. అండ్ ప్రైస్ కూడా ఎక్కువేమి ఉండదండి. మనకి రీజనబుల్ ప్రైస్‌కే వస్తుంది. అలాగే అమెజాన్‌లో మనకి ఎప్పుడు కూడా ఎంతో కొంత డిస్కౌంట్ అనేది ఉంటుందండి. అలాగే ఆఫర్ ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఉంటుంది. సో, అప్పుడు మీరు పర్చేస్ చేయండి. మంచి ప్రైస్‌కి మీరు తీసుకోవచ్చు. సో, చూసారా ఎంత బావుందో ఇది. సో, మనకి నార్మల్‌గా ఏందంటే అసలు ఇట్లా రానే రాదండి. గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటుందనమాట నార్మల్ బాడీ స్క్రబ్స్. బట్ ఇది ట్రై చేయండి. చాలా మంచిగా ఉంటుంది. సో, చూసారా కన్సిస్టెన్సీ కూడా నేను మీకు హ్యాండ్‌కి అప్లై చేసుకొని కూడా చూపిస్తాను. ఎంత ఫ్లోయీగా ఉందంటే అసలు చాలా బావుందండి. యూజ్ చేసిన తర్వాత కూడా బావుంటది. సో, చూడండి ఇక్కడ అప్లై చేస్తున్నాను. మామూలుగా మనకి ఇట్లాగ అసలు అనడానికి కూడా రాదు నార్మల్ స్క్రబ్ అయితే. చాలా స్టిక్ అయిపోయి ఉంటుంది. వీటికి సంబంధించిన లింక్స్ అయితే కింద ఇచ్చుంటాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అయితే ఈరోజు నేను డిన్నర్‌కి వెజ్ అంటే ఎగ్ చపాతీ, వెజ్ రోల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో, మీరు కూడా కావాలంటే ట్రై చేయండి. అండ్ డైట్ చేస్తున్నప్పుడు ఇట్లాంటి రెసిపీస్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతాయండి. సో, ఇక్కడ నేనేంటంటే క్యాబేజు, క్యాప్సికమ్, క్యారెట్ తీసుకున్నాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ తీసుకోవచ్చండి. సో, ఇక్కడ ఇది నేను నైట్ టైమ్ డిన్నర్‌కి యూజ్ చేస్తున్నాను. ఈవెన్ పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. నేను చెప్పాను కదండీ! డైట్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. బట్ ఒక్కొక్క పూట మాత్రం నేను ట్రై చేస్తున్నాననమాట నా బ్యాక్‌లోకి వెళ్ళడానికి. సో, ఇట్లా ట్రై చేస్తూ వన్స్ స్టార్ట్ చేసేద్దాం డైట్ కొన్ని డేస్ తర్వాత. ముందు మనం కొంచెం అలవాటు చేసుకుందాం. ఒక్కసారిగా మనము తీసుకోవాలన్నా కూడా కష్టం అనిపిస్తుంది కదా! ఇట్లా నార్మల్ రొటీన్‌లో ఉండి అందుకోసం అనమాట. సో, ఇక్కడైతే నేను క్యాబేజ్ తీసుకున్నాను. అండ్ క్యాప్సికమ్, క్యారెట్. సో, ఈ 3 కూడా సన్నగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ నా దగ్గర కొంచెం పన్నీర్ కూడా ఉన్నిందండి. పన్నీర్ కూడా యాడ్ చేశాను. మీరు పన్నీర్ కూడా లైక్ తురుములాగైనా యూజ్ చేయొచ్చు. లేదా క్యూబ్స్ లాగైనా మీ ఇష్టం అండి. ఎలా అయినా యూజ్ చేయండి. ఇది కొంచెం మనకి బాగా ఫ్రై అయిందనమాట. ఇది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. ఇంకా ఇందులో మీరు కీరా కూడా వేసుకోవచ్చు తురుముకొని. అప్పుడు మీరు కొంతమంది అయితే పచ్చిది కూడా తింటారండి. సో, నేనైతే లైట్‌గా రోస్ట్ చేశాను. అందులో కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపాను. సో, అది కొంచెం మనకి ఒక 50-70% బాయిల్ అయితే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. తర్వాత చపాతీస్ రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఎగ్ వేసి దాన్ని ఎగ్ చపాతీగా చేశాను. తర్వాత అయితే నేను ఇక్కడ సాస్ యూజ్ చేస్తున్నానండి. ఒకవేళ మీరు డైట్‌లో ఉన్నట్టయితే ఇవి అవాయిడ్ చేయండి. సో, నేనేంటంటే లైట్‌గా అప్లై చేశాననమాట. ఎక్కువైతే తీసుకోలేదు. మయోనైస్ ఇటువంటివి తీసుకోలేదు. టమాటా కెచప్ కొద్దిగా, కొంచెం రెడ్ చిల్లీ సాస్ అనేది యూజ్ చేశాను. సో, మధ్యలో మీకు కావాల్సిన ఏదైతే మీరు చేసుకుంటారో అది పెట్టేసుకొని తర్వాత కొంచెం ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను. మీరు చాట్ మసాలా ఇవి కూడా యూజ్ చేయొచ్చు. బట్ నేను ఏమీ యూజ్ చేయలేదండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. పన్నీర్ ఇటువంటివి అయితే పిల్లలు కూడా చాలా హ్యాపీగా తింటారు. సో, మా పాప అయితే పన్నీర్‌ది అయితే తింటదండి ఇట్లా రోలు. నార్మల్ అయితే తినదనమాట. సో, నేను ఇక్కడ పన్నీర్ అయితే ఇవాళ కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే వేశాను. సో, ఇవి ఒక 1 ఆర్ 2 తింటే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో, ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందనేది తప్పకుండా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.